ఓకే. అందరూ స్లోగా కళ్ళు తెరవండి. మీ అరచేతుల్ని మీ కళ్ళ పైన కొద్ది క్షణాల పాటు ఈ విధంగా ఉంచండి. Good evening, sir. వెరీ గుడ్ ఈవినింగ్. అందరికీ Good evening, sir. 20వ రోజు అందరికీ 20వ రోజు బిఎల్పి ఆన్లైన్ క్లాసులకు స్వాగతం. ఈరోజు సోమవారం కదా, కాబట్టి ఈరోజు తెలుగు ఉంటుంది. సో ఆ తెలుగు క్లాస్లోకి వెళ్ళే కంటే ముందు మనం ప్రతిరోజు లాగానే ప్రతిరోజు క్లాస్ ఏ విధంగా అయితే మనము ఒక కథ చెప్పుకుంటున్నామో, సో ఈరోజు కూడా ఒక కథ చెప్పుకుందాము. సో చాలా మంది విద్యార్థులు మైక్ ఆప్షన్ అడుగుతున్నారు, కానీ మీ దగ్గర నెట్వర్క్ సరిగా లేకపోవడం వల్ల డిస్టర్బ్ వస్తుంది. సో అందుకే నేను ఎక్కువ నివాస్కి మైక్ ఆప్షన్ అనేది ఇస్తుంటున్నాను. మరి మీ వీడియో కూడా బ్లర్ అవుతుంది, మధ్య మధ్యన ఇబ్బంది వస్తుంది. ఓకే, వీడియో బ్లర్ గా ఉందా సార్? వీడియో డిస్టర్బ్ బ్లర్ అవుతుంది, తర్వాత వాయిస్ కూడా స్ట్రక్ అవుతుంది కొద్ది మందిది. సో ఎందుకంటే మీ దగ్గర నెట్వర్క్ సరిగా లేకపోవడం వల్ల అట్లా అవుతుంది. సో అందుకే మీరు అడిగితే మీకు నేను మైక్ ఆప్షన్ ఇవ్వలేకపోతున్నాను. ఓకే ఓకే సార్. నివాస్ ఉన్నావా నువ్వు? ఉన్నా సార్. ఒకసారి అన్మ్యూట్ చేసుకో, వస్తుంది. ఎస్ సార్. అన్మ్యూట్ లోనే ఉన్నాను సార్. ఇప్పుడు అందరికి మ్యూట్ చేయడం జరిగింది, నివాస్కి మాత్రమే అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను. ఆల్రెడీ ఉంది కదా నివాస్ నీకు? ఎస్ సార్. ఓకే రైట్. సో ఒక కథ చెప్పుకుందాము, అందరూ జాగ్రత్తగా వినండి ప్రతి ఒక్కరు కూడా. చిట్టి అనే చిలుక ఆకాశంలో ఎగురుతూ దాహం వేసి కిందకు దిగి నేల మీద వాలింది. అక్కడే నీటి తొట్టిలో ఉన్న నీటిని తాగి దాహం తీర్చుకోవాలని అనుకుంది. తాను దిగిన చోట చెట్టు దగ్గర ఒక వ్యక్తిని చూసి చిట్టి భయపడింది. అతనికి దగ్గరలో తనలాంటి మరో చిలుక ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. నీటి తొట్టిలో నీరు తాగి దాహం తీర్చుకున్న చిట్టి తోటి చిలుక దగ్గరకు వచ్చింది. నా పేరు చిట్టి, పంజరంలో ఎలా చిక్కుకున్నావు అని అడిగింది. అప్పుడు పంజరంలో ఉన్న చిలుక ఇలా అంది, నా పేరు చిన్ని. అక్కడ చెట్టు కింద నిద్రపోతున్న అతని పేరు గంగులు. ఒకసారి ఎగురుకుంటూ వెళుతూ దాహం వేసి కిందకు దిగాను. నీటి తొట్టిలో నీటిని తాగాను. నన్ను చెరలో బంధించడం కోసమే గంగులు నీటి తొట్టెను ఎరగా ఉంచాడని తెలుసుకోలేకపోయాను. జ్యోతిష్యం పేరుతో నన్ను ఊరూరా తిప్పుతాడు. తాను తినగా మిగిలిన పళ్ళు పెడతాడు. అయ్యో, నేను నీలాగే నీటి కోసం వచ్చానుగా, నన్ను కూడా బంధించేస్తాడేమో దిగులుగా అంది చిట్టి. కంగారు పడకు, గంగులు నిద్రపోతున్నాడుగా, అప్పుడే లేవడు, ధైర్యం చెప్పింది చిన్ని. పంజరంలో ఉన్నందుకు బాధపడుతున్న చిన్నితో చిట్టి ఇలా అంది, చిన్ని, ఇదే మంచి సమయం, పంజరం తలుపు తీస్తాను, నాతో పాటు వచ్చేయి అంటూ పంజరం తలుపు తీయబోయింది చిట్టి. వద్దు చిట్టి, గంగులు మోసం చేసి బంధించాడని నేను తప్పించుకుపోతే అతనికి నాకు తేడా ఏముంటుంది? అతడు అనుమతి ఇచ్చినప్పుడే నేను వస్తానంది చిన్ని. నీతులు పాటిస్తే నీకు పంజరమే మిగులుతుంది. తోటి చిలుకలతో హాయిగా కలిసి ఎగరాలని నీకు లేదా అని చిట్టి అడిగింది. అప్పుడు చిన్ని, నువ్వు చెబుతుంటే నాకు కూడా ఓ 2 రోజులు హాయిగా ఎగురుతూ బయటకు వెళ్ళాలని ఉంది. నాకు సాయం చేస్తావా చిట్టి
అని బతిమాలుతూ అడిగింది. చేస్తాను, అడుగు అంది చిట్టి. నేను తిరిగి వచ్చే వరకు నాకు బదులుగా పంజరంలో నువ్వు ఉండాలి. ఏం చేయాలో నేను చెబుతాను. చేస్తావా చిట్టి చేస్తావా చిట్టి వంక చూస్తూ అంది చిన్ని. 2 రోజుల తర్వాత నువ్వు రాకపోతే అనుమానంగా అంది చిట్టి. నన్ను బంధించిన గంగులనే మోసం చేయని నేను నిన్ను మోసం చేస్తానా? నా మీద నమ్మకం లేకపోతే వద్దులే చిన్ని సమాధానంగా అంది. అంత మాట నాకు నిన్ను నమ్ముతున్నాను అని చిట్టి పంజరం తలుపు తీసింది. చిన్ని చిట్టికి ఈ 2 రోజులు ఎలా ఉండాలో, ఏం చేయాలో చెప్పింది. సరిగ్గా 2 రోజులకు ఇక్కడే కలుసుకుందామని చెప్పి తుర్రుమంటూ హాయిగా గాలిలోకి ఎగిరి వెళ్ళిపోయింది. అప్పుడే గంగులు నిద్రలేచాడు. పంజరంలో ఉన్న చిట్టిని తీసుకొని ముందుకు నడిచాడు. 2 రోజుల తర్వాత చిన్ని చిట్టి దగ్గరకు వచ్చింది. గంగులు నిద్రపోతున్నాడనుకుంటూ పంజరం తలుపు తీసింది. బయటకు వచ్చిన చిట్టితో, మిత్రమా, నీ సాయం మరవలేనిది. గంగులు లేచే లోపు గబగబా ఎగిరి వెళ్ళిపో అని చెప్పింది. అప్పుడు చిట్టి చిన్ని అప్పుడు చిట్టి చిన్ని నీ గుణం గొప్పది. నీకు సాయం చేయడం వల్ల నాకెంతో ఆనందంగా ఉంది. నాకు పంజరం అలవాటైపోయింది. నువ్వే హాయిగా వెళ్ళిపో అంది. వద్దు చిట్టి, త్యాగానికైనా ఒక హద్దుంటుంది. నువ్వే వెళ్ళిపో అంది చిన్ని. వీళ్ళిద్దరి మాటలకు గంగులకి మెలకువ వచ్చేసింది. చిట్టి చిన్ని గంగులకేసి భయం భయంగా చూడసాగాయి. గంగులు వాటి దగ్గరకు వచ్చాడు. భయపడకండి, నాకంతా తెలుసు. నేను నిద్రపోతున్నట్టుగా ఉంటూనే మీ మాటలు విన్నాను. చిట్టి, తోటి చిలుకకు సాయం చేయడంలో నీ గొప్పతనం తెలిసింది. చిన్ని, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ద్వారా నీ మంచి గుణం అర్థమైంది. మీలాంటి పక్షులు స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ జీవించాలి. మీ తోటి పక్షులకు మీ గుణాలను నేర్పించాలి. మీ గుణాల వలన నాలో మార్పు కలిగింది. కష్టించి పనిచేసి జీవించాలే కానీ జనాలను జ్యోతిష్యం పేరుతో మోసం చేసి బతకరాదని నిర్ణయించుకున్నాను. చిన్ని చిట్టితో కలిసి హాయిగా ఎగిరి వెళ్ళిపో అంటూ గంగులు అన్నాడు. గంగులు అనుమతి ఇవ్వడంతో చిన్ని ఎంతో సంతోషించింది. గంగులకి కృతజ్ఞతలు చెప్పి చిట్టితో కలిసి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. సో ఇది మనకు ఉన్నటువంటి స్టోరీ. ఇందులో మీకు ఏమర్థమైంది అనేది ఒకసారి మీకు అందరికి మైక్ ఆప్షన్ ఇచ్చాను. ఇందులో మీకు ఏమర్థమైంది అనేది చెప్పండి. సార్ మనం వారికి సహాయం చేయాలని ఇంకా చేసి వాళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా స్నేహితుల్లాగా మారి కలిసి ఇందులో మనకు ప్రధానంగా ఉన్నటువంటి మనకి విషయాలు ఏమేమి ఉన్నాయని ఒకసారి మనము పరిశీలిస్తే డబుల్ గా వస్తుంది సార్. ఓకే, ఇప్పుడు ఓకేనా? ఓకే సార్. రైట్. ఇందులో మనకు ప్రధానంగా ఉన్నటువంటి అంశాలను ఒకసారి మనం పరిశీలిస్తే చిట్టి చిన్ని మరి చిట్టి చిన్నికి చేసినటువంటి సహాయము అంటే తను నాకు కూడా నీలా ఎగరాలి, స్వేచ్ఛగా ఉందని చెప్పినప్పుడు తనకు సహాయం చేయడం చిట్టి చిన్నికి. మళ్ళీ చిన్ని కూడా 2 రోజులకు పోయి మళ్ళీ అదే నమ్మకంతో వచ్చి చిన్ని దగ్గరికి వచ్చి నీ సహాయానికి చాలా సంతోషం, నువ్వు త్వరగా రా, నేను ఆ పంజరంలోకి వెళ్తా అని చెప్పడం. అంటే నమ్మకం, ఒకరు సహాయం చేస్తే ఇంకొకరు మళ్ళీ అదే నమ్మకంతో మళ్ళీ తిరిగి రావడము. తర్వాత ఈ రెండింటిని చూసినటువంటి గంగుల్లో కూడా మార్పు వచ్చింది. ఈ చిలుకలు స్వేచ్ఛగా గాల్లో ఎగురుతూ ఉండాలి. ఇంత మంచి గుణాలు ఉన్నటువంటి ఈ చిలుకలు వాటి స్నేహితులకు ఇలాంటి గుణాలను నేర్పాలని మార్పు తెచ్చుకొని తనలో కూడా మార్పు వచ్చింది, వీటిని వదిలిపెట్టాలని. అంతేకాకుండా జ్యోతిష్యం పేరుతోటి ప్రజలను మోసం చేయకుండా కష్టం చేసి పని చేసి బతకాలి కానీ సో ఇట్లా ప్రజలను మోసం చేయొద్దని కూడా గంగులు తెలుసుకున్నాడు. సో ఇట్లా ఈ విషయాలన్నీ కూడా మనము ఈ కథ ద్వారా ఇతరులను మోసం చేయొద్దని, తర్వాత నమ్మకంగా ఉండాలని,
ఓకేనా. తర్వాత ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయాలని ఈ విషయాలన్నీ కథ ద్వారా మనకు తెలుస్తున్నాయి. తర్వాత అదే విధంగా పక్షులను మనం బంధించొద్దని. సో ఇట్లా వివిధ అంశాలు మనకి ఈ కథ ద్వారా తెలుసుకున్నాయి కాబట్టి మనం కూడా వీటన్నిటిని మన యొక్క నిత్య జీవితంలో పాటించాలి. ఓకే, మరి ఈ కథకి ఏమని పేరు పెట్టవచ్చు మనము? చిట్టి చిన్ని స్నేహం. చిట్టి చిన్ని స్నేహం అని పెట్టవచ్చు. ఇంకా చిట్టి సాయం, చిన్ని నమ్మకం. సో ఇట్లా పెట్టొచ్చు. తర్వాత మారిన గొంగలయ్య, మారిన గంగులు. సో ఇట్లా పెట్టొచ్చు. సో ఈ విధంగా మనకు దీనికి సంబంధించినటువంటి రిలేటెడ్ గా మనం ఒక పేరు కూడా మనము సూచించవచ్చు. ఓకే, ఈరోజు మరి ఈ మంచి కథ విన్నారు కదా. ఈరోజు మనము పాఠంలోకి వెళ్దాము. తెలుగు పాఠం. ఓకే సార్. రైట్, స్క్రీన్ షేర్ అవుతుందా? Yes sir, screen is visible. Okay, right. స్క్రీన్ వస్తుంది కదా? Yes sir, screen is visible. ఓకే, ఇక్కడ దీనికి సంబంధించి ఒకసారి ఎలాంటి అంశాలు ఉన్నాయో ఒకసారి మీరు పరిశీలించండి. కింది అక్షరాలను కలిపి పదాలు చదవండి, రాయండి అని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఏం చేయాలి? ఈ అక్షరాలను కలిపి ఆ పదాలను చదవాలి, ఆ చదివినటువంటి పదాలను రాయాలి. చూడండి, ఇక్కడ మనకు ఫస్ట్ ఏముంది? ఇక్కడ రూ ఉంది, ఇక్కడ పమ్. పమ్ అంటే పా దగ్గర సున్నా ఉంచితే అది పమ్ అవుతుంది. మనకు అచ్చులలో నేర్చుకుంటాం. ఆ కాడ సున్నా ఉంటే అమ్ అంటాం, ఆ కాడ 2 సున్నాలు ఉంటే అహా అంటాం. సో ఇట్లా ఆ దగ్గర సున్నా ఉంటే అమ్మని, కా దగ్గర సున్నా ఉంటే కమ్మని, గా దగ్గర సున్నా ఉంటే గమ్మని, చా దగ్గర సున్నా ఉంటే చమ్మని, జా దగ్గర సున్నా ఉంటే జమ్మని. ఇట్లా దేని పక్కల సున్నా ఉన్నా కూడా సో ఆ విధంగా మనము చదవడం అనేది ఉంటుంది. సో ఇక్కడ అందుకే మరి పా దగ్గర సున్నా ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం? పమ్ అంటున్నాం. సో ఇక్కడ రూ ఉంది. సో ఈ రెండింటిని కలిపి చదివితే మనము రూపం, దాన్ని ఇక్కడ మనము రాయాలి, రూపం. రెండోది చూడండి, ఇక్కడ రెండోది శాపం. శాపం, దీపం. మూడోది చూడండి, దీపం, దీపం. తర్వాత నాలుగోది చూడండి, తాపం. ఐదోది చూడండి, కోపం. సో ఈ విధంగా అక్షరాలను కలిపి చదివాము, తర్వాత మనము వాటిని కూడా ఇక్కడ రాయడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మరొక యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. ఒకసారి వాటిని మీరు పరిశీలించవచ్చు. కింద ఇచ్చిన చిత్రాలకు సరైన పదాలతో జతపరచండి. ఎడమ వైపు ఏమో మనకు చిత్రాలు ఇచ్చారు, కుడివైపు ఏమో వాటి పేర్లు ఇచ్చారు. సో ఇది ఏంటిది? మనకు ఒకటోది ఉంగరం, రెండోది రంపం, మూడోది దండ, నాలుగోది కంజర, ఐదోది శంఖం. సో ఇక్కడ మరి ఇక్కడ ఫస్ట్ చూడండి, కంజర, శంఖం, ఉంగరం, రంపం, దండం. సో ఇప్పుడు ఒకటోది ఇక్కడ మనకు ఉంగరం ఉంది కదా. సో ఇక్కడ కుడివైపున ఉంగరం ఎక్కడ ఉంది చూడండి, ఇగో ఇలా ఉంది. ఇక్కడ రెండోది రంపం ఉంది. సో రంపం చూడండి ఎక్కడ ఉంది, ఇగో ఇక్కడ ఉంది రంపం. ఇక్కడ మూడోది చూడండి, దండ. సో దండ ఎక్కడ ఉంది? ఇక్కడ మీరు కుడివైపు చూస్తే ఇగో ఈడ ఉంది. తర్వాత దీన్ని కంజర అంటాం. సో ఇక్కడ ఈడ ఉంది. ఇది శంఖం. సో శంఖం ఎక్కడ ఉంది ఒకసారి చూడండి, ఇగో ఈడ ఉంది. సో ఇట్లా మరి మనకు దీనికి సంబంధించినటువంటి అంశాలను మనం చూసాం. తర్వాత ఇక్కడ చూడండి ఒకసారి మనకి ఇక్కడ రాయడానికి సంబంధించినటువంటి ఒక కృత్యం అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి దాన్ని మీరు పరిశీలించండి. కింద ఇచ్చిన చిత్రాల పేర్లు రాయండి అంటుండు. ఒకసారి మీరు
చిత్రాలను ఒకసారి మీరు పరిశీలించండి. ఒకసారి ఎలాంటి చిత్రాలు ఉన్నాయో మీరు చూడండి. ఏ చిత్రాలు ఉన్నాయో చెప్పండి. పావురం, కొంగ, గంట, హంస, రథం. ఓకే, ఇందులో మనకి ఎలాంటి చిత్రాలు ఉన్నాయనేది ఒకసారి మీరు పరిశీలించవచ్చు. కొంగ, పావురం, గంట, హంస, రథం. ఇక్కడ మీరు చూస్తే మనకి ఎలాంటి వీటి పేర్లు ఒకసారి మీరు చూడండి. ఫస్ట్ చిత్రంలో ఉన్నటువంటి దాని పేరు ఏం పేరు? పావురం. దీని పేరు పావురం. కాబట్టి మనం దీని పేరు ఇక్కడ ఈ యొక్క దీంట్లో మనం రాద్దాం, పావురం. తర్వాత ఈ రెండో చిత్రంలో ఉన్నటువంటి దీని పేరు ఏం పేరు? కొంగ. దీని పేరు కొంగ. మూడో చిత్రంలో ఉన్నటువంటి దీని పేరు ఏం పేరు? గంట సార్. దీని పేరు గంట. ఇది నాలుగో చిత్రంలో ఉన్నటువంటి దాని పేరు ఏం పేరు? హంస సార్. వెరీ గుడ్, దీని పేరు హంస. తర్వాత ఈ దాని పేరు ఏం పేరు? రథం సార్. దీని పేరు రథం. ఓకే, సో ఇక్కడ మరి వీటి పేర్లు రాశాం కదా. సో నెక్స్ట్ ఇక్కడ మీరు పరిశీలించవచ్చు ఎలాంటి కృత్యం ఇవ్వడం జరిగినది. గల్లలోని అక్షరాలతో పదాలు రాయండి. ఇక్కడ చూడండి ఎలాంటి పదాలు అక్షరాలు ఉన్నాయి ఇక్కడ. జ, మా, వా, మో, నం, ద, దు, ద, గ, లం, బ, జ, ప, ఫ, క, రం. ఇట్లా మనకు ఈ అక్షరాలు అనేది ఇవ్వడం జరిగింది ఈ గల్లలో. సో ఒక ఉదాహరణ కూడా ఇచ్చి చూడండి. గానం, గానం ఒక ఉదాహరణ ఇచ్చారు. సో ఇట్లా చెప్పండి, పేర్లు చెప్పండి. ఆ అక్షరాలతో వచ్చేటువంటి వివిధ పదాల పేర్లు చెప్పండి. ఫలం. ఫలం. ఇగో ఇక్కడ ఫా ఉంది, లం ఉంది, కాబట్టి ఫలం. ఇంకా కారం. కారం. ఇక్కడ కా ఉంది, ఇక్కడ రమ్ ఉంది, కాబట్టి కారం. ఈ గల్లలో ఉన్న అక్షరాలతో చెప్పాలి. జనం. ఇక్కడ జ ఉంది, ఇక్కడ నమ్ ఉంది. సో కాబట్టి మాకు జనం, జనం. నెక్స్ట్ ఇంకా చూడండి, దూరం. ఇక్కడ దూ ఉంది, ఇక్కడ రమ్ ఉంది, కాబట్టి దూరం. నెక్స్ట్ గా ఉంది, లం ఉంది, గాలం. చేపల పట్టే గాలం ఉంటది కదా, గాలం. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇంకా ఏముంది ఇక్కడ. దా ఉంది, ఇక్కడ రమ్ ఉంది, దారం. ఇంకా చూడండి ఏముంది, ఏమేమి పదాలు ఉన్నాయి ఇంకా. ఇక్కడ దా ఉంది, ఇక్కడ నమ్ము ఉంది, ధనం సార్. వనం. ఇంకా వా ఉంది, ఇక్కడ నమ్ము ఉంది, కాబట్టి మనకు వనం, వనం. నెక్స్ట్ ఇంకా చూడవచ్చు ఇంకా ఎలాంటి ఉందనేది. ఇక్కడ కా ఉంది, ఇక్కడ లం ఉంది, కలం. ఇట్లా ఇంకా మీరు రకరకాల ఇంకా ఏమైనా పదాలు ఉన్నా కూడా వాటితోటి రాయండి. సో ఇందులో మనం ప్రధానంగా తెలుసుకున్నది ఏంటిది, సున్నా అంటే ఒక అల్లు పక్కన సున్నా పెడితే ఏమని చదువుతాం అనేది. ఇంకో
లం రం నం రం లం రం నం నం లం ఇట్లా. హం రథంలో తం, పావురంలో రం, పొంగలో కొం, గంటలో గం. ఈ విధంగా సున్నా చేరి సున్నా పక్కన ఉంటే ఏ విధంగా మనం పలకాలనేది నేర్చుకున్నాం. రూపం, శాపం అంటే ఇదంతా ఇంకా పమ్ము ఉంది ఇందులో. తర్వాత ఇక్కడ కమ్ము కంజరాలో, శంఖంలో షమ్ము ఉంది, కమ్ము ఉంది, ఉంగరంలో ఉమ్ము ఉంది, రమ్ము ఉంది, రంపంలో రమ్ము ఉంది, పమ్ము ఉంది, దండలో దమ్ము ఉంది. సో ఇట్లా మనము సున్నా ఉంటే మనం ఏ విధంగా చదవాలనో నేర్చుకున్నాం. తర్వాత 2 సున్నాలు ఉంటే కూడా అదే ఉంటది. ఇక చూడండి అంతఃపురం. సో ఇట్లా సో ఈ విధంగా రాసాం అంతఃపురం. సో ఇట్లా 2 సున్నప్పుడు ఆ సందర్భంలో మనము చదువుతుంటాం అన్నట్టు. సో ఇట్లా 2 సున్నాలను కూడా మనం ఇదే విధంగా రాసి చదువుతా ఉంటాం. సో ఇట్లా మనము మొత్తం గుణింతాలన్నీ కూడా మనకు అయిపోయినాయి. దీర్ఘం నుంచి లాస్ట్ 0, 2 సున్నాల వరకు కూడా మనం పూర్తి చేసుకోవడం జరిగింది. సో ఇంకా మనకు టైం ఉంది కాబట్టి ఒత్తులకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఒకసారి మనము చూద్దాం. ఒత్తులు కూడా నాకు ఒకసారి ఇక్కడ మీరు పరిశీలించండి. ఇక్కడ చూస్తే ఇక్కడ కా ఉంది, ఇక్కడ దాని పక్కల కా ఒత్తుంది. సో ఇది మాకు తెలుసు కా ఒత్తును మనం ఏ విధంగా రాస్తామంటే ఇట్లా రాస్తాం కా ఒత్తు. సో మరి అది దానికి సంబంధించి నేర్చుకుందాము. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఇందులో ఎలాంటి బొమ్మలు ఇచ్చారో వాటి పేర్లు అనేది చూడొచ్చు. ఇందులో ఉన్నటువంటి కృత్యాన్ని చూడొచ్చు. కింది బొమ్మలు చూడండి, వాటి పేర్లు చదవండి. ఇది ఏంటిది? కుక్క. దాని పేరు ఏ విధంగా రాస్తాం మీకు చూడండి ఇక్కడ కుక్క. ఓకే, తర్వాత ఇవి చూడండి, ఇదేంటిది? చుక్కలు. చుక్కలు. నెక్స్ట్ ఇది చూడండి, తక్కెడ. నెక్స్ట్ ఇది చిక్కుడుకాయ. చిక్కుడుకాయ. నెక్స్ట్ ఇది ముక్కు. ఇది ముక్కు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ ఉన్నది జట్కా, బండి అన్నట్టు, గుర్రం తోటి నడిచేది. నెక్స్ట్ ఇది చూడండి గోల్కొండ. నెక్స్ట్ ఇది చూడండి మర్కటము అంటే కోతియా ఏంది? కోతే. నెక్స్ట్ ఇది చూడండి షట్కోణము. సో నెక్స్ట్ ఇది చూడండి అయస్కాంతం. దీనికి ఇగో చీరలు వచ్చి అతుక్కున్నాయి కదా, దేనికి అతుక్కుంటాయి? సాధారణంగా అయస్కాంతానికి అతుక్కుంటాయి. దాన్ని ఇంగ్లీష్ లో మనం మ్యాగ్నెట్ అని కూడా అంటాం. సో నెక్స్ట్ ఇక్కడ మీరు పరిశీలించండి, ఇంకొకటి మనకి ఇవ్వడం జరిగింది. కింది పదాలు తేడా గుర్తిస్తూ చదవండి. తేడా గుర్తించి చదవాలి. చూడండి, ఒకటోది ఏముంది? ఒకటో చదవండి. ఫస్ట్ ఇది టకరి. ఇది చదవండి టక్కరి. మరి దీనికి తేడా ఏముంది? కావొత్తు సార్. ఇక్కడనేమో ఓన్లీ ఫస్ట్ దాంట్లోనేమో కా మాత్రమే ఉంది. రెండో దాంట్లో కాకు కావొత్తుంది. సో కాకు కావొత్తి ఇచ్చినప్పుడు మనం ఏం చదవాలంటే గట్టిగా అనాలి. అదే కాను గట్టిగా అనాలి. ఇక్కడనేమో ఒత్తు లేదు కాబట్టి, కావొత్తి లేదు కాబట్టి సాధారణంగా టకరి అని చదువుతాం. సో ఇక్కడ కాకు కావొత్తుంది కాబట్టి టక్కరి. కాకు కావొత్తు వస్తుంది అన్నట్టు. టక్కరి అంటే కాను గట్టిగా పలకాలి, టక్కరి అనేది. సో రెండో చూడండి ఏముంది ఇక్కడ? మకెర కాదు, ముకెర అంతే, ముకెర. సో ఇక్కడ మీరు పరిశీలించండి ఏముంది? ముక్కెర ఉంది. సో ఇక్కడ తేడా ఏముంది?
కాకేత్వం కే ఉంది, ఇక్కడ కూడా కేకు కావత్తు వచ్చింది. మళ్ళా ఈ కేను గట్టిగా అనాలి, కే అనాలి. ముఖ్యరా ముఖ్యరా, సో అది తేడా. మూడోది చూడండి ఏముంది ఇక్కడ, చక్కెర. చకేరా. ఇక్కడ ఏముంది చూడండి, చక్కెర. చక్కెర. ఇక్కడ కూడా మనకి ఏముంది, కేకు ఇక్కడ కావతుంది, చక్కెర. కే, ఈ కేను గట్టిగా అనాలి, చక్కెర చక్కెర అనేది. సో నెక్స్ట్ నాలుగోది చూడండి ఏముంది, దిక్కు. 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 దిక్కు కాదు, దిక్కు, దీర్ఘం లేదు కదా, దిక్కు ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏముంది, దిక్కు. దిక్కు. కూను గట్టిగా అనాలి, దిక్కు వేరు దిక్కు వేరు. అంటే మనకు కూకు కావతుంది, సో కాబట్టి ఈ కూని గట్టిగా పలకాలి, దిక్కు. అది కూడా ఏంది, కా సౌండ్ తోటే పలకాలి దిక్కు అనేది. సో ఇక్కడ ఇగో ఈ తేడా ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇందులో ఐదోది మొదటిది ఏముంది, ఏకాలు. ఎకాలు. ఎకాలు ఎకాలు ఉంది. సో నెక్స్ట్ ఇది చదవండి ఏముంది, ఎక్కాలు. ఎక్కాలు. అంటే ఈ కాక్ దీర్ఘం ఉండేదాన్ని కాను గట్టిగా అంటున్నాం, ఎక్కాలు. సో ఇది తేడా మనకి ఇక్కడ ఉందన్నట్టు. సో నెక్స్ట్ ఆరోజు చూడండి, సో ఇవి అంతే. ఇక్కడ చూస్తే సంసారం. సంసారం. ఇక్కడ ఏముంది చూడండి, సంస్కారం. ఇక్కడనేమో సంసారం ఉంది, ఇక్కడనేమో సంస్కారం ఉంది. సో సంస్కారం అంటే ఈ ఈ సాకు కావత్తు, ఇక్కడ తేడా ఏమొచ్చింది, సాకు కావత్తు వచ్చింది. సో ఇక్కడ మీరు పరిశీలిస్తేనే అంతా కాకు కావత్తు, కేకు కావత్తు, కేకు కావత్తు, కూకు కావత్తు, కాకు కావత్తు ఉంది. సో ఇక్కడ మాత్రం ఒక అక్షరానికి వేరే అక్షరం యొక్క ఒత్తు వచ్చింది, అంటే సాకు కావత్తు వచ్చింది. సో మరి అప్పుడు ఎట్లా చదువుతామంటే, ఇగో ఫస్ట్ ఉస్ అనే సౌండ్ వస్తుంది, తర్వాత కా అనే సౌండ్ వస్తుంది. ఓకే, కా అది కూడా దీర్ఘం వస్తుంది, స్కా. స్కా. ఈ నకర పొల్లు అంటే సౌండ్, స్కా. సంస్కా, ఇగో సంస్కారం. ఇందులో స్కా అనే సౌండ్ మనకు వస్తుంది అన్నట్టు, ఈ స్కా అనేది ఇట్లా సౌండ్ వస్తుంది. సో ఫస్ట్ ఈడ ఏ అక్షరం ఉందో అది స్ అవుతుంది, తర్వాత వచ్చేది ఇక్కడ అవుతుంది అన్నట్టు, ఒత్తు తర్వాత దీర్ఘం, ఈ విధంగా అన్నట్టు. సో నెక్స్ట్ ఏడోది చూడండి, సుతారం. ఫస్ట్ ఏముంది, సుతారం కాకుండా ఇక్కడ సౌండ్, ఇక్కడ సా ఉండాలి, యాక్చువల్ గా సతారం ఉండాలి. ఓకే సార్, ప్రింట్ ప్రాబ్లం అనుకుంటా సార్. ప్రింట్ ప్రాబ్లం, సతారం ఉంది. సో ఇక్కడ చూడండి ఏముంది, నెక్స్ట్ ఏం సత్కారం. తేడా ఉంది, ఇక్కడ ఏం తేడా ఉంది, ఇది సతారం, ఇది సత్కారం. సత్కారం చెప్పినా కదా ఇంతకుముందే, సత్కారం అంటే ఇక్కడ ఏముందో అది ఒత్తు అవుతుంది, తర్వాత ఇక్కడ ఈ ఒత్తు ఏది ఉంది, ఒత్తు జనరల్ గా కా అవుతుంది, కానీ దీర్ఘం ఉంది కాబట్టి కాకు దీర్ఘం, ఉత్కా. ఉత్తు, ఈ నకార పొలు ఉంటే ఉత్తు సగం పలకాలి, ఉత్తు కా, కాబట్టి సత్కా, సత్తు కా, సత్కారం. సో ఈ విధంగా మనకు వస్తుంది అన్నట్టు. సో నెక్స్ట్ ఇక్కడ ఎనిమిదోది చూడండి ఏముంది, పారు. పారు ఉంది. సో ఇక్కడ చూడండి పార్కు. పార్కు ఉంది. మరి ఇక్కడ తేడా చూడండి, ఇక్కడ రు ఉంది, రుక్కు ఉంది, ఇక్కడ రుక్కు ఉంది, పార్కు. మరి దీన్ని ఏ విధంగా చదవాలి, ఇక్కడ రా ఉంది కాబట్టి ఇర్రు, ఫస్ట్ ఇర్రు, ఒత్తే వచ్చింది, కావత్తు వచ్చింది, కాకు మళ్ళీ ఏముంది, కూ ఉంది కాబట్టి ఇంకా ఇట్లా కూ పెట్టుకుంటే సరిపోతుంది, రుక్కు రుక్కు రుక్కు. పా ఇది కామన్, పా మనకు తెలుసు గుణింతం, పా రుక్కు, పార్కు. ఈ విధంగా మనం చదువుతాం. సో నెక్స్ట్ 9 చూడండి, ఘట. ఇక్కడ గట్క. సో మరి తేడా ఏముంది, ఇక్కడ టాకు కావుతుంది, ఇది కూడా ఏం చదువుతాం, ఇగో ఉట్టు ప్లస్ కా, ఉట్కా, ఉట్కా, గట్క, గట్క. ఇగో ఇట్లా గా ప్లస్ టాకా, ఇట్లా గట్క. సో ఈ విధంగా చదువుతాం మనం. నెక్స్ట్ 10 చూడండి, పేరును. పేరును. ఇది పేర్కొను. పేర్కొను, రోకు కావత్తు ఇచ్చారు ఇక్కడ, పేర్కొను.
ఇది ఏ విధంగా చదువుతాము? పేర్కొనులో కూడా ఇక్కడ తేడా ఇది కావుతుంది కదా. పేర్కొను పేర్కొను ఇక్కడ రా ఉంది కాబట్టి రు ప్లస్ ఇక్కడ కావుతుంది కాబట్టి కా, ఓతం ఉంది కాబట్టి దీనికే ఓతం వేస్తే అయిపోతుంది. రుకో ఉరుకో పేర్కో. ఇంకో పేర్కో నువ్వు ఇంకా మిగిలింది ముందలది అట్లే ఉంటది, తర్వాత పే అట్లే ఉంటది, నువ్వు అట్లే ఉంటది, మధ్యలో మాత్రం రుకో అనేది వస్తుంది. పేర్కొను. సో ఈ విధంగా మనకు ఒత్తులు అనేది కూడా కావొత్తుని చూసినాం. సో ఇక్కడ ఇంకొకటి చూడొచ్చు మీరు ఎలాంటి కృత్యం ఇచ్చిరు అనేది. సో ఇక్కడ ఏమి ఇచ్చిరు మనకు? కింది వాక్యాలలో గీత గీసిన పదం తప్పుగా ఉన్నది, సరైన చోట కావొత్తు చేర్చి వాక్యం తిరిగి రాయండి. కావొత్తు చేర్చి మళ్ళీ తిరిగి రాయాలి. చూడండి ఇక్కడ ఏముంది? మమత ఎకాలు చదువుతుంది. ఇక్కడ ఏడ తప్పుంది? ఎకాలు ఎక్కాలు అనేది తప్పు ఉంది. ఈ కా దీర్ఘం దగ్గర మళ్ళీ కావత్ తీయాలి. సో అప్పుడు మీరు ఏం రాస్తారు ఇక్కడ? మమత ఇగో ఇట్లా ఇక ఒత్తియాలి. ఎక్కాలు చదువుతుంది. సో ఈ విధంగా రాయాలి. సో నెక్స్ట్ ఇట్లా మిగతా చూడండి. ఇక్కడ రెండోది అక్క, ఈ గీత గీసింది చూడండి ఏముంది? గీత గీసింది ఏముంది? ముక్కుకు 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 ఉంది, ముక్కుకు ముక్కెర ఉంది. ఇక్కడ మరి ఎక్కడ మనం కావత్తు చేర్చాలి? ముక్కుకు ముక్కుకు. ఇట్లా అక్క ఈడ ముక్కుకు, ఈ ఫస్ట్ రెండు ఒకటో కూతర తర్వాత ఇవ్వాలి. ముక్కుకు ముక్కెరా ఉంది. సో ఈ విధంగా రాస్తాం. మూడోది చూడండి. చిక్కుడు కాయ కూర రుచిగా ఉంది. చిక్కుడు అని ఉంది. సో ఇక్కడ మరి కావత్ ఏడొస్తుంది? చిక్కుడుకాయ. చిక్కుడుకాయ ఇక్కడ రాయాలి. చి కా కొమ్ము కావత్తు డు, చిక్కుడు కాయ. మిగిలింది సేమ్ రాయాలి. కూర రుచిగా ఉంది అనేది రాయాలి. సో నెక్స్ట్ నాలుగో చూడండి ఏముంది? మామ జటా బండి నడుపుతాడు. మామ జటా బండి నడుపుతాడు. ఇంతకుముందు మనం చూసినాం. జటానా జట్కా ఉండాలనా? జట్కా. ఆడ మనం మార్చాలి. ఇది సేమ్ ఉంటది. మామ జట్కా అంటే జా ఉండి టాక్ దీర్ఘం ఉండి కావత్తుంటది. జట్కా బండి నడుపుతాడు, నడుపు అనేది రాయాలి ఇట్లా. నెక్స్ట్ లాస్ట్ చూడండి ఏముంది? మరాఠము అంటే కోతి. మర్కాటము సార్. మరటము అంటే కోతి అని ఉంది. కానీ ఏంది ఇంతకుముందు చూసినాం కదా మనము? మర్కటము. మర్కటము అంటే కోతి. ఏం రాయాలి మనము? మర్క అంటే రాకు కావత్తు. మర్కటము అంటే కోతి. ఇక ఈ విధంగా మరకటము అంటే కోతి. సో ఈ విధంగా మనము చేర్చి రాసినాం. తర్వాత ఇక్కడ చూడండి ఇంకా ఏముంది? కింది గల్లలోని అక్షరాలతో పదాలు రాయండి. ఇక్కడ కొన్ని గల్లల్లో అక్షరాలు ఇచ్చారు, వాటితోటి మీరు పదాలు రాయాలి. చూడండి ఇక్కడ చు అని, తో అని, లా, బో, వా, ఖ, తో, త, ఖే, పా, క, రు, నా, చ, ని, రా, డ ఇవి ఇచ్చారు. వీటితోటి పదాలు రాయండి. చెప్పండి కొన్ని. తక్కెడ. తా ఉంది, కే ఉంది, డా ఉంది కాబట్టి తక్కెడ. ఓకే. తర్వాత తొక్క. సో ఈ విధంగా ఇది హోంవర్క్ ఇస్తాను, మీరు పూర్తి చేసుకొని రండి. సరేనా? ఓకే సార్.
నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఇక్కడ మనకు ఇక్కడ కావచ్చు. ఇంతకుముందు మనము ఏదైతే చూసినామో, సో గాని ఇది ఇగో ఇంతకుముందు కావత్ ఏ విధంగా చూసినాం కదా, కావత్ ఏ విధంగా ఉంటుంది, ఎక్కడ ఇయ్యాలనేది. సో ఇప్పుడు చూడండి, ఇది గావత్తు పైన ఈ జట్ట తీసేస్తే అయిపోతుంది. ఈ గావత్ అంటే గాకు ఉన్నటువంటి పైన ఏదైతే ఈ జట్ట ఉంటుందో అది తీసేస్తే అది గావత్ అయిపోద్ది అన్నట్టు. సో మరి గావత్తుని గురించి కూడా చూద్దాం. సో కింద ఏమో చూడండి, కింది బొమ్మలు చూడండి, వాటి పేర్లు చదవండి. సో ఇక్కడ ఈ బొమ్మ పేరు ఏం పేరు? మొగ్గ, గులాబీ మొగ్గ. మొగ్గ. సో గాకు గావత్తుంది. గాకు దానికి అదే వస్తే ఏం చెప్తామంటే, ఎట్లా చదువుతామంటే అదే అక్షరాన్ని గట్టిగా చదువుతాం. దానికి అదే వస్తే సింపుల్ అన్నట్టు, అదే దాన్ని గట్టిగా చదువుతాం. ఇక ద్విత్వాక్షరం అంటాం సార్ దాన్ని. అవును, దానికి అదే వస్తే ద్విత్వాక్షరం అంటాము. ఇక్కడ చూడండి, మొగ్గ అనే దాన్ని ఎట్లా వస్తుంది అంటే గ్ ప్లస్ మొగ్గ. ఇగో మొగ్గ గట్టిగా కలిపి చదువుతాం అన్నట్టు. మొగ్గ అనేది మొగ్గ, ఆ అక్షరాన్ని గట్టిగా చదవాలి, ఘ అనేది. నెక్స్ట్ ఇక్కడ ఏమో చూడండి, ముగ్గు, ఇక్కడ ముగ్గు అని ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఇదేంది? బొగ్గు. ఇదేంది? జగ్గు. ఇదేంది? దగ్గు. ఇక్కడ ఇది అతను దగ్గుతుంది కాబట్టి దగ్గు అనేది. ఇదే ఇక్కడ ఏం చిత్రం ఉంది? దుర్గమ్మ తల్లి కాబట్టి దుర్గా. నెక్స్ట్ ఇక్కడ ఉన్నది ఏంటిది? మార్గశిరం, క్యాలెండర్ లో మార్గశిరం అనేది ఇక్కడ మనకు ఇచ్చినాడు. నెక్స్ట్ ఇదేంటి? ఖడ్గం. సార్ ఖడ్గము, దుర్గా, మార్గశిరం అనే ఉన్నాయి కదా సార్, వాటిని మనం సంయుక్త అక్షరాలు అంటాం. ఒక అక్షరానికి వేరే అక్షరం ఒత్తుగా వస్తుంది, దాన్ని మనము సంయుక్త అక్షరం అని చెప్తాం. దానికి అదే వస్తేనేమో ద్విత్వాక్షరం అని చెప్తాం. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి పదాలు ఉన్నాయి, వాటిని ధారాళంగా స్పష్టంగా చదవమని అంటున్నాడు. సో మరి చదవడానికి ప్రయత్నం చేయండి అందరూ. చూడండి, ఇక్కడ ఏముంది మనకు. ఒకసారి నేను అందరికి మైక్ ఆప్షన్ ఇస్తాను, అందరు కూడా చదవడానికి ప్రయత్నం చేయండి. అందరికి మైక్ ఆప్షన్ ఇస్తాను నేను. ఓకే, ఇప్పుడు అందరికి మైక్ ఆప్షన్ ఉంటుంది. చెప్పు, ఏందో చెప్పమ్మా. ఎవరో సిగ్గు. అందరూ వేరే వేరే చదవద్దు, ఒకటో చదవండి అందరూ. మగ్గం. మగ్గం. ఎవరు ఏమైంది సార్ అని మొత్తుకుంటారు? మగ్గం, లగ్గం. రెండో చూడండి, రెండో చదవండి అందరూ. లగ్గము. లగ్గము. మూడోది గగ్గెర. అంటే గేకు కావద్దు, గేను గట్టిగా చదవాలి. గగ్గెర. నాలుగోది గూను గట్టిగా అంటే అయిపోతుంది, సిగ్గు. దగ్గరగా. కగ్గోలు. సరిగ్గా. బిగ్గరగా. గుగ్గిలము. అగ్గి. 14.
ఒప్పుగని 16 గుగని కినా మగ్గిన 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 నల్గొండ 17 నల్గొండ ఇక్కడ తేడా ఇక్కడ ఒక అక్షరానికి వేరే అక్షరం ఒత్తుగా వచ్చింది. పాల్గొనం గొం నల్గొండ గొం నల్గొండ నల్గొండ ఇట్లా చదవాలి. గొం నల్గొండ అనేది మనం చదవాలి. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏముంది పాల్గొనం పాల్గొనం. సో ఇక్కడ పానం కామన్ ఈ గూని ఈ గు ఎట్లా చదువుతాము లు ప్లస్ గు గు ఇగో పాల్గొనం ఇది కామన్. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏం చదువుతాము మార్గం 20ది వర్గము ఇక్కడ కూడా గ 21ది దుర్గంధం గంధం ఇక్కడ కూడా ప్లస్ గంధం. నెక్స్ట్ 22ది భార్గవి ఇక్కడ ప్లస్ గ భార్గవి. భార్గవి సద్గుణ ప్లస్ దుర్గణ ఫస్ట్ రాముంది కాబట్టి పైన ఒత్తుంది కాబట్టి అయిపోయింది అది ఇప్పుడు అయిపోయింది. ఒకసారి ఇక్కడ మీకు పరిశీలించండి. డిస్టర్బ్ వస్తుంది, నేను పెడుతుంది మీ అందరినీ బాగా డిస్టర్బ్ చేస్తున్నారు అందరు ఒకేసారి. ఓకే ఒకసారి ఇక్కడ చూడండి మనకి ఏమి ఇచ్చారు అనేది. కింది పదాలను జతపరిచి వాక్యాలు రాయండి అని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇక్కడ మీరు పరిశీలించండి. ఇక్కడ ఎడమ వైపు ఏమిచ్చారు మనకు, ఒకటోది చుక్కల, రెండోది తాత, మూడోది సంపెంగ, నాలుగోది జగ్గులో, ఐదోది మగ్గం, ఆరోది బూరెల. నివాస్ సౌండ్ క్లియర్ ఉందా? Yes sir, voice is visible. ఓకే ఓకే వాయిస్ ఆడిబుల్. ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడు మనకు రైట్ సైడ్ ఏముంది, మొగ్గ, నీరు, ముగ్గు, దగ్గు, బుగ్గలు, నేత ఉంది. సో ఇక్కడ వీటిని ఎడమ వైపు ఉన్నటువంటి వాటిని దానికి సరైనటువంటి దానికి కుడివైపు దాన్ని జతపరిచి దాన్ని రాయాలి. సో ఇక్కడ ఏముంది, ఒకటి మనకు ఉదాహరణ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చుక్కల ముగ్గు అందంగా ఉంది అనేది మనకు ఒకటి ఇచ్చారు. చుక్కల ముగ్గు అనేది ఉంది, ఇది మాత్రమే ఉంది. ఈ మిగతాది అనేది మీరు కలిపి రాయాలి. అంటే ఫస్ట్ ఈ రెండింటిని కలపాలి, ఈ రెండు కలిపిన తర్వాత ఇంకా అదనంగా రాయాల్సింది కూడా మీరు ఇక్కడ రాయాలి. చుక్కల ముగ్గు అందంగా ఉంది. నెక్స్ట్ ఇంకా చూడండి ఏముంది నెక్స్ట్, తాత దగ్గుతున్నాడు. తాత దగ్గుతున్నాడు అంటే అయిపోతుంది. ఇట్లా తాత దగ్గుతున్నాడు అంటే అయిపోయా, తాత దగ్గుతున్నాడు. సో నెక్స్ట్ మూడోది చూడండి, ఇంకా సంపంగి బుగ్గలు. తర్వాత ఒకవేళ ఇది చూడండి ఒకసారి, అది మీకు డౌట్ ఉంటే ఇది చూడండి, జగ్గులో నీరు ఉంది. జగ్గులో నీరు ఉంది అయిపోయా, జగ్గులో నీరు ఉంది. నెక్స్ట్
మగ్గం. మగ్గం నేత అందంగా ఉంది. మగ్గంతో నేత నేస్తారు. మగ్గంతో నేత నేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ బూరెల. బూరెల బూరెల బుగ్గలు. బుగ్గలు అంటే ఇట్లా లావుగా రావడం అన్నట్టు. బూరెల బూరెలు బూరెల బూరెలు బుగ్గలుగా ఉన్నవి, లేకుంటే బూరెలు బుగ్గలు బుగ్గలుగా ఉన్నవి. బూరెలు బుగ్గగా ఉన్నాయి. బుగ్గలు బుగ్గలుగా ఉన్నవి అంటే అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఏం మిగిలింది? సంపెంగ మొగ్గ అందంగా ఉంది అనేది ఒక చెట్టు పేరు అనుకుంటే సంపెంగ మొగ్గ. సంపెంగ మొగ్గ. సంపెంగ మొగ్గ బాగుంది. ఈ విధంగా మనము రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంకేముంది చూడండి, ఇక్కడ కింది పట్టికలో పట్టికలోని పదాలతో వాక్యాలు రాయండి. సో ఇక్కడ చూడండి, ఒకసారి మీరు ఒక ఉదాహరణ చూడండి, ఒకటి రాసి ఇది కూడా హోంవర్క్ గా పంపిస్తాను. ఒకటి చూడండి ఏముంది, అగ్గి భార్గవికి. ఇక్కడ ఒకటోది అగ్గి, రెండోది భార్గవికి, మూడోది రాముని, నాలుగోది మామిడి పండు. ఖడ్గం ఉంది సార్. లగ్గము దగ్గర, ఖడ్గం ఉంది, మగ్గింది, గుగ్గిలము, కుదిరింది అని ఉంది. సో ఒక వాక్యం చెప్పండి వీటితోటి, అంటే ఇక్కడ ఉన్నటువంటి పదాలను కలిపి ఒక వాక్యం తయారు చేయాలి. రాముని దగ్గర ఖడ్గం ఉంది. రాముని దగ్గర ఖడ్గం ఉంది, అదొక వాక్యం. సో అట్లా ఈ వాక్యాలన్నీ మీరు ఇంటి దగ్గర చేసుకొని రండి, సరేనా? ఓకే సార్. సెకండ్ లెసన్ కూడా ఇక్కడ ఏముంది, ఖాళీలలో సరైన పదాలను గుర్తించి రాయండి. ఇక్కడ ఏమేమి ఉన్నాయి చూడండి, ముగ్గు, బగ్గున, పాల్గుణం, ఖడ్గం, లగ్గం. ఏముంది, తెలుగు నెల పేరు పాల్గుణం. అది రాయాలి, పాల్గుణం అని. తర్వాత రెండోది తెలుగు నెల పేరు ఏంటిది, పాల్గుణం. రెండోది రాజుల దగ్గర ఉండే ఒక ఆయుధం. నేను ఇంతవరకు చూడలేదు హాస్టల్లో, అందుకే ఏముంటది రాజుల దగ్గర ఉండే ఒక ఆయుధం? ఖడ్గం. ఖడ్గం సార్. ఖడ్గం. నెక్స్ట్ మూడోది అగ్గి డాష్ మండుతుంది. అగ్గి బగ్గున మండుతుంది. అగ్గి బగ్గున మండుతుంది. నాలుగోది ఇంటి ముందు అందమైన ఉంది. ఏముంది ఇంటి ముందు అందమైన? ముగ్గు. ఇంటి ముందు అందమైన ముగ్గు ఉంది. లాస్ట్ అక్కకు కుదిరింది. లగ్గం. ఏం కుదిరింది? లగ్గం అంటే ఏంది? లగ్గం అంటే పెళ్లి, పెళ్లి అన్నట్టు. పెళ్లి కుదిరింది, అక్కకు లగ్గం కుదిరింది అని ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒకసారి మీరు చూడొచ్చు, కింది పదాల్లో సరైన చోట గావత్తు చేర్చి రాయండి, చదవండి. సో ఇక్కడ మగం ఉంది, సో ఇక్కడ ఏడవత్తు వస్తుంది గమ్ కింద సార్, అంటే గా కింద. గమ్, గా కింద. ఇక్కడ చూడండి వరము ఉంది, ఇక్కడ ఏమొస్తుంది వర్గము. మూడోది భార్గవి. నాలుగోది సద్గుణ. ఐదోది దగ్గరగా. ఆరోది బొగ్గుగని. ఏడోది సంపెంగ మొగ్గ. ఎనిమిదోది
బిగ్గరగా బిగ్గరగా. నల్గొండ. 10ది జగ్గు. సో ఇట్లా వీటిని మీరు ఈ దాని పక్కన ఉన్నటువంటి వాటిలో రాయండి. సరేనా? ఓకే సార్. ఓకే. రేపు మళ్ళీ మరికొన్ని ఒత్తుల గురించి మనము తెలుసుకుందాం. సరేనా? ఓకే సార్. అర్థమైంది కదా ఏ విధంగా ఒత్తులు రాయాలి అనేది. గావత్తు మొత్తము కింద ఇస్తాం, కావత్తు మొత్తం పక్కన ఇస్తాం. సో అది మనం ఈరోజు నేర్చుకున్నది. సున్నా నేర్చుకున్నాం. ఇట్లా పాకు పక్కన ఇస్తాం, అన్నిటికీ పక్కనే ఇస్తాం. తర్వాత కావత్తు ఎట్లా ఇస్తాము? అన్నిటికి కూడా కావత్తు ఇక్కడనే ఇస్తాం, పక్కన ఇస్తాం. అది కూడా. తర్వాత గావత్తు అనేది ఏడిస్తాము, కింద ఇస్తాం. ఇట్లా గాని అన్నిటికి కింద ఇస్తాం. గావత్ అనేది కింద ఇస్తాం. ఏ విధంగా చదువుతాం అనేది మాకు ఒత్తులు చదివేదంతా మీకు తెలుసు. ఇప్పుడు తాకు కావత్తుంది, ఎట్లా చదువుతాం? తాకు కావత్తుంటే తాకు కావత్తుంది. ఫస్ట్ ఒకవేళ కాకే కావత్తుంది, కాకు కావత్తిస్తే ఏంది? కాకు కావత్తిస్తే గట్టిగా అంటాం, దాన్ని అంటాం అంతే. తర్వాత ఒకవేళ మనకు తాకు కావత్తుంది, సో దీన్ని ఏమని చదువుతాం? ఫస్ట్ ఈ అక్షరాన్ని ఉత్తు సగం చేస్తాం, ఉత్తు. తర్వాత ఇక్కడ ఏముందో అది చదువుతాం, కా కా. దీంట్లో చదువుతాం కా కా. తర్వాత ఇట్లుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ తూ ఉండి కావతుంది అనుకో, ఇట్లా. దాన్ని ఏం చదువుతాం? దీన్ని కూడా ఒత్తు పెట్టి ఈ ఒత్తుకి కొమ్మి, ఏ ఒత్తుందో అది రాసి దానికి కొమ్మిస్తాం. ఉత్కు 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 ఉత్కు. సో ఈ విధంగా అది ఏ ఒత్తు అయినా సరే దాన్ని సగం చేసి దానికి పక్కన ఉన్నటువంటి ఆ ఒత్తుని అక్షరం లాగా లేకపోతే గుణింతం లాగా చేర్చి చదువుతాం. తర్వాత ఆ ఒత్తుని ఎక్కడ ఇస్తున్నాం, పక్కకి ఇస్తున్నామా కింద ఇస్తున్నామా అనేది కూడా మనము గుర్తుంచుకోవాలి. సో ఇట్లా ఈరోజు 3 అంశాలు నేర్చుకున్నాం. 0, 2 సున్నాలకు సంబంధించి. తర్వాత కావత్తు గావత్ అనేది మనము నేర్చుకున్నాం. ఓకే. ఫస్ట్ ఇంకా ఏమైనా దీనికి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉన్నాయేమో ఒకసారి మనం చూద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. మీకు నేను మైక్ ఆప్షన్ ఇస్తాను. మీకు అందరికీ మైక్ ఆప్షన్ ఇస్తే మీకైతే డౌట్ అనేది క్లారిఫై చేయడానికి చేద్దాం. మైక్ ఆప్షన్ ఉంది, ఒక్కొక్కరిగా మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సార్ ఎం మనోహర్ మైక్ హ్యాండ్ రైజ్ చేశారు సార్. ఏంది? ఎం మనోహర్ హ్యాండ్ రైజ్ చేశారు. ఏంది? గగ్గం అంటే సార్ మగ్గం అంట. లగ్గం అంటే పెళ్లి. మగ్గం సార్. ఇంకా డౌట్ ఉందా? మగ్గం అంటే చేతితో వేసేది. మగ్గం అంటే నేను బట్టలు నేయడానికి ఉపయోగించేది అన్నట్టు మగ్గం. ఓకే. ఇంకెవరికి ఏం డౌట్ లేదు? డౌట్ ఉంటే మీరు అన్మ్యూట్, మీరే అన్మ్యూట్. అందరికి మైక్ ఆప్షన్ ఉంది, అన్మ్యూట్ చేసుకొని మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఏదన్నా మాట్లాడాలనుకున్నా మాట్లాడండి. ప్రహర్షిని అన్మ్యూట్ చేసుకో. ప్రహర్షిని వినిపిస్తుందా? సార్ వి శ్రీరామ్ కూడా హ్యాండ్ రైజ్ చేశారు సార్. తర్వాత వర్షిత్ కూడా హ్యాండ్ రైజ్ చేసిండు. అందరికి మైక్ ఆప్షన్ ఉంది. మీరేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, లేదంటే నివాస్ ఏంది నువ్వు పాట పాడతావా ఏంటిది? ఎస్ సార్, ఐ యామ్ సింగింగ్ ఇంగ్లీష్ సాంగ్ సార్. పాడిన తర్వాత క్లోజ్ చేద్దాం. జంక్ ఫుడ్
Go away, go away. Junk food, junk food. We never see in my tray. Junk food, junk food. You are so unhealthy. Junk food, junk food. I wanna stay healthy. Junk food, junk food. You will make me fat. Junk food, junk food. I don't want be a rat. Junk food, junk food. You will eat. You will make me stick. Junk food, junk food. You are not my pick. Junk food, junk food. You are not for me. Junk food, junk food. I hate them. వెరీ గుడ్. Junk అంటే ఇక్కడ మనకి ఏం చేసింది అంటే జంక్ ఫుడ్ వల్ల మనకు హెల్త్ అనేది అన్హెల్తీ అనేది. జంక్ ఫుడ్ వల్ల మనకి అన్హెల్త్ ఉంది కాబట్టి జంక్ ఫుడ్ ని మనము తీసుకోవద్దు. వి డోంట్ టేక్ జంక్ ఫుడ్ అన్నట్టు. ఓకే ఓకే, ఈరోజు క్లాస్ ఇది. సో అందరికి బాయ్. Bye, sir. Bye, sir. అందరికి Bye, Tarish Teja. అందరికి బాయ్. రేపు మళ్ళీ క్లాస్ లో కలుసుకుందాం. Bye, Tanish Teja. Bye, sir. Bye, Mittu.